హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్లీ బ్యాక్ పెయిన్ అనేది లేడీస్ ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, రైట్? లేడీస్లో కాకుండా నవడేస్ మనం చూస్తే లోవర్ బ్యాక్ పెయిన్ అనేది యంగ్స్టర్స్లోనే ఎక్కువగా కంప్లైంట్ వినిపిస్తూ ఉంది. ఎందుకు యంగ్స్టర్స్లోనే లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది? రీజన్స్ ఏమై ఉంటాయి? సో దీనికి ఆమ్, నిజంగా ఆ పెయిన్ అన్బేరబుల్ అని చెప్పుకోవాలి. లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చేటప్పుడు సో కూర్చోలేరు, నిలబడలేరు. సో ఏ పని కూడా చేసుకోవడానికి మనకి సాధ్యం కాదు. సో ఈ బ్యాక్ పెయిన్ని కేవలం ఫిజియోథెరపీ తోటి మనం ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా హెల్ప్ చేస్తుంది ఫిజియోథెరపీ, ఈ విషయాల్లో మాట్లాడేందుకే మనతో పాటు ఉన్నారు ఈపియాన్ స్పోర్ట్స్ అండ్ రీహాబ్ సెంటర్ నుంచి స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ స్నేహ గారు మనతో పాటు ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి. యా. సో మ్యామ్, జనరల్ లోవర్ బ్యాక్ పెయిన్, నార్మల్గా బ్యాక్ పెయిన్ అనేది లేడీస్లో మనం చూస్తూ ఉంటాము. Yes, కొంచెం yes. ఓల్డ్ ఏజ్ ఉండే వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాము. బట్ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా యంగ్స్టర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి రీజన్స్ అయి ఉండొచ్చు? అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చేటప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది, డిఫరెన్స్? సో మ్యామ్, బ్యాక్ పెయిన్కి చాలా కాసెస్ ఉంది. బట్ ఇఫ్ వీఆర్ సీయింగ్ యంగ్స్టర్స్లో 18 ఏజ్ నుంచి 35 ఇయర్స్ ఏజ్ వరకు దే ఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ కంప్లైంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్. ఒక మెయిన్ రీజన్ ఇస్ పోస్టర్, ఒక సెకండ్ రీజన్ ఇస్ ఆస్టోపోరోసిస్. ఈ మధ్యలో ఇఫ్ యూ సీ ద యంగ్స్టర్స్లో చాలా ఉంది బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద సన్లైట్. వైటమిన్ డి డెఫిషియన్సీ ఇస్ దేర్, దే ఆర్ నాట్ ఎక్స్పోజ్. థర్డ్ థింగ్ ఇస్ ఓవర్ యూసేజ్. జిమ్లో ఇఫ్ యూఆర్ సీయింగ్ చాలా మంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు వితౌట్ గైడెన్స్ ఆఫ్ ట్రైనర్స్. దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. అండ్ ఓవర్ యూజ్ ఒక ప్రాబ్లం ఉంది. అండర్ యూజ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, జస్ట్ లయింగ్ డౌన్ అండ్ జస్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్. దానిలో పోస్టర్ ఈస్ గెటింగ్ కాంప్రమైజ్. సో యంగ్స్టర్స్లో మెకానికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది. అండ్ డిస్క్, డెఫినెట్లీ యంగ్స్టర్స్లో డిస్క్ ఇస్ కమింగ్ అప్ మోర్ బికాస్ ఆఫ్ ఐ కెన్ సే obesities also, lifestyle, junk, not proper intake of protein, no work of muscle అంటే మూమెంట్ మనకి. సో there is no proper movement. సో దానివల్లే దే ఆర్ ద రీజన్ వై దే ఆర్ గెటింగ్ అ లో బ్యాక్ పెయిన్. ఇప్పుడు మీరు చూడండి, బ్యాక్ పెయిన్ ఫర్ 40 to 60 years ఏజ్ ఆర్ మిడ్ ఏజ్లో. సో వై ద బ్యాక్ పెయిన్ కమింగ్ అంటే ఒక డీజనరేటివ్ చేంజెస్ ఉంటుంది. సో ఆ డీజనరేటివ్ చేంజ్ వల్ల ద ఓల్డ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ అ బ్యాక్ పెయిన్. బట్ యంగ్స్టర్స్లో అవుట్ ఆఫ్ 47% ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ ఏజ్ బిట్వీన్ 18 to 35 years. సో ఇప్పుడు బైక్స్ డ్రైవ్ చేయటం, లాంగ్ బైక్ డ్రైవ్స్, బికాస్ పీపుల్ ఆర్ జస్ట్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ చూడండి. సో ఒక స్టాటిక్ పొజిషన్లో వీఆర్ దేర్. సో బికాస్ ఆఫ్ దట్ స్పైన్లో దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ప్రెషర్ అండ్ వర్స్ పోస్టర్ మన స్పైన్కి సెట్టింగ్. సో వెన్ ఎవర్ వీఆర్ సెట్టింగ్ ద స్పైన్లో ప్రెషర్ ఇస్ ఇంక్రీజింగ్ మోర్ బికాస్ ఈ సిట్టింగ్ కర్వ్ పోస్టర్ ఇస్ వెరీ బ్యాడ్ మన బ్యాక్ పెయిన్ కోసం. ఓకే. సో ఇప్పుడు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలి అని అంటే జనరల్లీ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటే, అండ్ డూ అండ్ డోంట్స్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? సో ఫస్ట్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ బ్యాక్ పెయిన్ ఇన్ యంగ్స్టర్స్, ఇఫ్ యు ఆర్ బిట్వీన్ ఏజ్ 18 to 35 years, కోర్లో వర్క్ చేయాలి. మన కోర్ అబ్డామినల్ మసల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, దిస్ ఈస్ యువర్ బ్యాక్ మసిల్, దిస్ ఈస్ యువర్ అబ్డామినల్ మసిల్. ఇప్పుడు నా అబ్డామినల్ నేను వర్క్ చేస్తలే, ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ద బ్యాక్ మసిల్. ఏమవుతుంది? దిస్ ఈస్ గోయింగ్ ఇన్ స్టిఫ్ అండ్ దిస్ ఈస్ ఓవర్ యూస్. బట్ ఇఫ్ బోత్ ద మసిల్స్ నేను ట్రైన్ చేసిన దట్ విల్ కంపన్సేట్. సో మెనీ పీపుల్లో బ్యాక్ పెయిన్ ఉంది మ్యామ్, బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ బ్యాక్. ఇప్పుడు మీరు కోర్ వర్క్ స్టార్ట్ చేస్తే ఆ బ్యాక్ పెయిన్ రెడ్యూస్ అయిపోతుంది. కోర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుండేటప్పుడు లైక్ ఇలాంటి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం రాదా వాళ్ళకి? ఇంకా పెయిన్ ఇంక్రీజ్ అవ్వదా? మ్యామ్ ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంటే డైరెక్ట్లీ నేను ఎక్సర్సైజ్కి వీ కాంట్ పుష్ ఇట్. ఆ బ్యాక్ పెయిన్కి ఫస్ట్ ఆ పెయిన్ రెడ్యూస్ చేయాలి. బ్యాక్ పెయిన్ ఉంటే హిప్ మొబిలిటీ కాంప్రమైజ్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇది ఉండినా ఈ మూమెంట్ రాదు. యంగ్స్టర్స్లో ఇది చాలా కామన్. ఓకే. సో హిప్ మొబిలిటీ కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఆ హిప్ మొబిలిటీ చెక్ చేయాలి. దాని తర్వాత మనం బ్యాక్ ఎక్సర్సైజ్ యాక్టివేషన్, కోర్ యాక్టివేషన్ వీ కెన్ గో. మెయిన్ కాజ్ అంటే కోర్ అండ్ బ్రీదింగ్. మన స్పైన్లో కూడా ఇఫ్ యూ సీ దెర్ ఇస్ spine can get dehydrated or hydrated like our body get. Okay. Because spine లో fluid ఉంటుంది. సో ఇప్పుడు dehydrated పొజిషన్లో స్పైన్ ఉంటే we have to do breathing exercise. Okay. So how much you do breathing exercise,
that is good for your spine. సో ఇప్పుడు మీకు ఫిజియోథెరపీ విషయానికి వచ్చేటప్పుడు జనరల్లీ మనకి పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కూడా ఈపియాన్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్లో ఫిజియోథెరపీ రోల్ ఎలా ఉంటుంది? అండ్ లోవర్ బ్యాక్ పెయిన్కి మీరు ఎలాంటి ఫిజియోథెరపీ చేస్తారు? ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? లైక్ ఎక్సర్సైజెస్, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేపిస్తారు? సో బ్యాక్ పెయిన్ మ్యామ్, అక్యూట్ బ్యాక్ పెయిన్, క్రోనిక్ బ్యాక్ పెయిన్లో డిఫరెంట్ చూస్తే, అక్యూట్ బ్యాక్ పెయిన్లో ఇఫ్ యూ సీ సడన్ ఆన్సెట్ పెయిన్ ఉంటుంది. చాలా మందికి దే విల్ నాట్ ఏబుల్ టు వాక్ ఆల్సో 2 to 3 steps కూడా, అండ్ కంటిన్యూస్ ఆ మసల్ కాంట్రాక్ట్ స్టేజ్లో ఉంటుంది, అది స్పాజమ్. సో చాలా మందికి ఇది బ్యాక్ స్పాజమ్ ఉంటుంది. సో వాకింగ్లో డిఫికల్టీ, మార్నింగ్ స్టిఫ్నెస్, one of the common, and after COVID we are seeing ankylosing spondylitis more. That is an autoimmune disease and we are seeing in youngsters more. So this is one of the thing. Ippudu pain management ante acute stage spasm unte, so what we do a electromodality like IFT, then we are doing dry needling, muscle not release cheyadaniki. Once a pain reduce అయిపోతే 2 to 3 days తర్వాత then we will start activation exercise. Direct strengthening కాదు. ఇప్పుడు మీరు direct strengthening వెళ్తే ఆ spasm లో the condition can be more worst. So we will first go do the proper pain management, electrotherapy, dry needling, myofascial release. దాని తర్వాత హిప్ మొబిలిటీ జాయింట్లో ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ మూమెంట్ చేస్తున్నా, ఈ మూమెంట్ నా స్పైన్ మొబిలిటీ ఈ చేస్తున్నా, దిస్ ఇస్ మై హిప్ మొబిలిటీ. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ పెయిన్ ఐ విల్ నాట్ ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు బెండ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు రెడ్యూస్ ద స్టిఫ్నెస్, దెన్ పెయిన్, స్టిఫ్నెస్, దెన్ ఎక్సర్సైజ్లో కూడా ఫస్ట్ మొబిలిటీ, దెన్ యాక్టివేషన్, దెన్ స్ట్రెంథనింగ్. సో ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ అసలు లోవర్ బ్యాక్ పెయిన్ కి ఎట్లా ఉంటాయి ఏంటని చూపిస్తారా? యా, నేను బేసిక్ లెవెల్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నా మ్యామ్. సో వీ కెన్ గో నెక్స్ట్ టు ద ప్రోగ్రెస్. సో ఐ హ్యావ్ అ client here. He's very young but back pain since 10 days. Okay. So he was having exams, so he was continuously sitting and studying. Okay. It's one of the major common problem ippudu, exams, games. So I'll show you few exercise and this will be very helpful. And one more thing, whenever you do exercise, ఒక యూట్యూబ్లో చూసి ఆర్ నా వెబ్సైట్లో చూసి అండ్ ఆల్, మేక్ షూర్ మీరు ఫిజియో దగ్గర వెళ్ళి ప్రాపర్ ఎగ్జామినేషన్ తీసుకోండి. బికాస్ దే మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్. సో వాట్ అ పర్సన్ మైట్ బి హ్యావింగ్, యూ మైట్ బి హ్యావింగ్ అ డిఫరెంట్ ప్రాబ్లమ్. సో డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చెప్తున్నా అది చాలా బేసిక్ ఎక్సర్సైజ్. ఓకే. సో బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయడానికి మేక్ షూర్ యువర్ ఫ్లోర్ ఈస్ కంప్లీట్లీ ఈవెన్ and it's very good if you are doing on ground. So the first exercise మీ mobility కోసం, ఈ exercise morning మీరు bed మీద చేసి కూడా you can come down if you are having any problem of stiffness. The first exercise, fold, the spine rotation. Okay. The second exercise is for your piriformis muscle. So మన బ్యాక్లో piriformis muscle ఉంటుంది. ఆ మసల్ is also known as false sciatica. సో ఇప్పుడు మీకు పెయిన్, ఒక రేడియేటింగ్ పెయిన్ ఉంది ఫ్రమ్ స్పైన్ టు యువర్ లెగ్. సో యూ కెన్ డూ దిస్ ఎక్సర్సైజ్. ఫిగర్ 4 చేసి దెన్ జస్ట్ డూ అ మొబిలిటీ. So third exercise మీ హిప్ కోసం. సో వెన్ ఎవర్ యూఆర్ హ్యావింగ్ అ బ్యాక్ పెయిన్, మీకు ఆ హిప్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. సో ఆ హిప్ కోసం జస్ట్ హిప్ సర్కిల్స్. మేక్ షూర్ ఏదో ఒక ఎక్సర్సైజ్ మీరు చేస్తే యూఆర్ డూయింగ్ స్లో అండ్ విత్ ద టైమ్ టేకింగ్, లైక్ హోల్డ్ ఫర్ 1 minute in between and then do all the exercise. Straight, just flex and hold. ఇది స్ట్రెచ్ ఉంది, సో యూ కెన్ జస్ట్ హోల్డ్ అండ్ డూ దిస్ స్ట్రెచ్. సో ఇది మీ గ్లూట్ మసిల్ స్ట్రెచ్ అవుతుంది. Yeah, next exercise is bridging. Our exercise is very important and this will work to strengthen your back and glutes also. Just 2 legs fold, waist area nunchi up and down.
ఈచ్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత 1 minute రెస్ట్ చేయండి, 12 reps చేయండి. అండ్ బ్రీదింగ్లో కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లో బ్యాక్ పెయిన్ అంటే బ్రీదింగ్, యూ హ్యావ్ టు డూ లాట్స్ ఆఫ్ బ్రీదింగ్ వెన్ ఎవర్ యూ డూ ఎక్సర్సైజ్. సో ద నెక్స్ట్ వన్ is SLR. SLR without support, or support kosam you can use any band or towel also. So make sure ఇది సపోర్ట్ కూడా ఇస్తుంది అండ్ ఆల్సో ఇట్స్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్. యా, జస్ట్ ఇప్పుడు జస్ట్ సైడ్లో సైడ్ టర్న్. మేక్ షూర్ ఇక్కడ మీరు ఒక పిల్లో యూజ్ చేస్తున్నారు. ఇఫ్ ద పిల్లో ఇస్ నాట్ దేర్, యు ఆర్ కీపింగ్ యువర్ హ్యాండ్. సో మేక్ షూర్ హ్యాండ్తోని సపోర్ట్. యా, then slowly lift. Complete. సో ఈ ఎక్సర్సైజ్లో మీ గ్లూట్ ఏరియా యాక్టివేట్ అవుతుంది అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీకు లో బ్యాక్ పెయిన్ ఉంటే. ఈచ్ సైడ్ 10 reps, 2 sets. Yeah, on your back. Just they'll cut this now anyways. Yeah, so in this position oka child pose ani stretch undi, so we gonna do that. So make sure completely sitting down. This is good for mobility and stretch. Yeah, just push up, neck straight. Are you feeling at your back? Yeah, మళ్ళీ ఈ పొజిషన్లో ఉంది. జస్ట్ డూ క్యాట్ అండ్ క్యామెల్. అండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజ్లో. అండ్ నెక్ మూమెంట్ ఆల్సో. సో అప్. యా, so this all exercise are very basic exercise. సో జనరల్లీ లోవర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఫిజియోథెరపీకి వచ్చేటప్పుడు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసి చూపిస్తారు? సో కండరాలు అన్నీ కూడా రిలీఫ్ అవ్వడం కోసం ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి, ఇవన్నీ కూడా మేడం ఇప్పుడు చేసి చూపించారు కదా. సో ఆల్రెడీ పేషెంట్ ఇక్కడే ఉన్నారు కాబట్టి తనతో మాట్లాడదాం, అసలు తనకి ఎంత రిలీఫ్గా ఉంది ఏంటి అనే విషయం తెలుసుకుందాం. హలో, మీ పేరు? ప్రణీష్. ప్రణీష్, సో లోవర్ బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచి మీరు సఫర్ అవుతున్నారు? ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఉంది. ఓకే. స్టార్టింగ్లో ఎగ్జామ్స్ వల్ల ఈ కాలేజ్లో కూర్చోమని స్ట్రెయిన్ వల్ల వచ్చింది. ఇంకా 2-wheeler ఎక్కువ డ్రైవ్ చేయడం వల్ల వస్తుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎలా నడిచింది? ఆఫ్టర్ దట్ ఫిజియోథెరపీతో పాటు మీకు ఏవైతే ఇప్పుడు ఎక్సర్సైజెస్ అవి చేపిస్తున్నారు కదా, మీకు ఎంత రిలీఫ్గా ఉంది? చాలా రిలీఫ్ ఉంది. ఫస్ట్ ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అని ఎగ్జామైన్ చేశారు. దాని తర్వాత దాని తగ్గట్టు ఏం చేయాలి అనేది మొత్తం మెల్లగా ప్రోగ్రెసివ్గా చెప్పారు. అంతా ఒకటే కాకుండా మెల్లగా మెల్లగా రిలీఫ్ వచ్చే వరకు హెల్ప్ చేశారు. రైట్ మ్యామ్, జనరల్లీ బ్యాక్ పెయిన్ అనేది చాలా రకాల రీజన్స్తో వస్తుందని మీరే చెప్పారు. సో డిపెండ్ ఆన్ ద రీజన్ వాళ్ళకి ఇప్పుడు ఎక్సర్సైజెస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఉంటుందా, ఎలా ఉంటుంది? యా, సో ఇది నా అడ్వైస్ మ్యామ్. సో వెన్ ఎవర్ మేము ఏం చేస్తున్నారు, ఐ హావ్ సీన్ ఇన్ లాట్స్ ఆఫ్ యంగ్స్టర్స్ ఒక యూట్యూబ్లో ఒక ఎక్సర్సైజ్ ఫాలో చేసి యా దిస్ విల్ రెడ్యూస్ యువర్ పెయిన్ అని, అది అందరికీ ఒక ఆలోచన ఉంది. సో బట్ ఇట్ డజంట్ వర్క్ ఇన్ దట్ వే. సో మీకు ఏం ప్రాబ్లం ఉంది, వీ హ్యావ్ టు డయాగ్నోస్, బికాస్ లో బ్యాక్ పెయిన్కి 300 రీజన్స్ ఉంది. ఇట్ మైట్ బి సమ్ టైమ్స్ అ కిడ్నీ స్టోన్ ఆల్సో కెన్ గివ్ యూ లో బ్యాక్ పెయిన్. ఆ ప్రాపర్ డయాగ్నోసిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. హిప్ ఫ్లెక్సార్స్ కూడా మీకు లో బ్యాక్ పెయిన్ రావచ్చు, బికాస్ టైట్నెస్ అథ్లీట్స్కి రన్నర్స్కి చాలా టైట్ ఉంటుంది హిప్ ఫ్లెక్సార్స్. సో యూ హ్యావ్ టు కమ్ డౌన్, ఒక ప్రాపర్ అసెస్మెంట్ తర్వాత ఒక ప్రాపర్ ప్రోటోకాల్, పెయిన్ మేనేజ్మెంట్, మొబిలిటీ, దెన్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏదొక్క నేను చూపించిన ఇట్స్ జస్ట్ అ బేసిక్. దీని తర్వాత కోర్ యాక్టివేషన్స్, చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. సో జనరల్లీ ఇలా బ్యాక్ పెయిన్తో వచ్చే వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ ఎన్ని సిట్టింగ్స్ అవుతూ ఉంటాయి? సో వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ ఎట్లా ట్రీట్ చేస్తారు? మ్యామ్, ఇది చాలా డిఫికల్ట్ టు సే, బికాస్ చాలా మంది పేషెంట్ మేబీ 4 settings ఆల్సో ఇనఫ్. ఓకే. కొంచెం maybe 1 week, or for other people also might be more than a month. So it's very difficult to say what time
లో పెయిన్ వెళ్తుంది బికాస్ ద బాడీ రికవరీ ఇస్ డిఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. సో అక్యూట్ పెయిన్ ఉంటే మ్యామ్ 1 week. ఓకే. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ క్రోనిక్ పెయిన్ ఆర్ ఇంకొక ప్రాబ్లం ఉంది అని దెన్ వీ హ్యావ్ ఇట్స్ గోస్ టిల్ 2 weeks. ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ లైక్ ఏమైనా ఉంటాయా? యా మ్యామ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు చూస్తే మనం బెడ్ ఫోమ్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ లో బ్యాక్ పెయిన్. అది చాలా సాఫ్ట్ ఉంటుంది, ఓవర్లీ హార్డ్. ఇట్ డజంట్ వర్క్. ఇట్ షుడ్ బి సమ్ మోడరేట్, నాట్ మచ్ హార్డ్, నాట్ మచ్ సాఫ్ట్. సో అది ఇంపార్టెంట్. అండ్ మార్నింగ్ ఇప్పుడు మీకు స్లీపింగ్ పోస్టర్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ కి వెన్ ఎవర్ యూర్ హ్యావింగ్ అ బ్యాక్ పెయిన్ ఒక కొంచెం రోల్ చేసి పిల్లో ఆర్ స్మాల్ యూ కీప్ ఎట్ యువర్ బ్యాక్ ఆర్ లెగ్. ఒక ప్రాపర్ పొజిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అవాయిడ్ డ్రైవింగ్. So this is very important. Dehydration kuda one reason for back pain. So be hydrated always. This is very important. Youngsters posture, the way laptop they are using, phone and all, posture is very important. And training, okay, proper training with the proper trainer is important. So this are very important. Protein intake kuda, ఓకే. because food plays important role in recovery. Yes. And core exercises as I told you before. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో లోవర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి అసలు ఫిజియోథెరపీలోని ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, డూ అండ్ డోంట్స్, ఇవన్నీ Yes. కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Yes.